అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. తమిళ చూసే ఉంటారు. 90,000 కు గూడ్స్ ప్యాసింజర్ ఆటోస్ అని పెట్టిన 2. అదేవిధంగా కింద ఒకటి స్కూటీ కూడా పెట్టిన 10,000 అని చెప్పి మీరు అందరూ చూసే ఉంటారు. కానీ అది నిజమే, ఫేక్ మాత్రం కాదు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. దీంతో చాలామంది ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి జీవనోపాధి పొందాలనుకుంటున్నారో దీని ద్వారా కూడా కొంతమందికి జీవనోపాధి కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రొవైడ్ చేస్తున్నది. అయితే దీని స్టార్టింగ్ డేటు 17 తారీఖు నాడు స్టార్ట్ అయింది ఈ నెల. ఇది ఎండింగ్ డేట్ వచ్చేసి 24 తారీఖు రోజు ఎండ్ అయిపోతుంది. 11 గంటల 59 నిమిషాలకు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తా ఉన్నారు. దీనికి 70% సబ్సిడీ ఏమో గూడ్స్ అండ్ ప్యాసింజర్ ఆటోకు. అదేవిధంగా స్కూటీకి వచ్చేసి 90% సబ్సిడీ. అంటే 1,90,000 మాఫీ అవుతుంది. 10,000 రూపాయలు మనం డిపాజిట్ చేయాలి. అదే ప్యాసింజర్ రైట్ అయితేనేమో 3 లక్షలు కాస్ట్ ఉంది. దానికి 2,10,000 రూపాయలు మాఫీ అయిపోతుంది. 90,000 రూపాయలు మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఇక మిగతా ప్యాసింజర్ ఆటోకి కూడా సేమ్ 2,10,000 రూపాయలు మాఫీ అవుతుంది. 90,000 రూపాయలు మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు అండ్ బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే నియర్ బై మీ కలెక్టరేట్లో కానీ మీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. మీరు అప్లికేషన్ చేసుకొని వాళ్ళకు అప్లికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి కావాల్సిన ప్రధానంగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, ఒకటి ప్రధానంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఇవి కావాలి ప్రధానంగా. ఇక గూడ్స్కి అయితే ప్రధానంగా గూడ్స్ అండ్ ప్యాసింజర్ ఆటోకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఫోటో, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఎందుకు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే పక్కా గూడ్స్ అండ్ ప్యాసింజర్ పక్కాగా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంది. దీన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ గమనించి దీన్ని అప్లికేషన్ పెట్టుకోండి. ఇందులో మీకు అప్లికేషన్ ఏమన్నా కావాలి అంటే సైట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓపీఎంఎంఎస్ అని కొట్టిందంటే సైట్ కూడా వస్తుంది. దాంట్లో సెకండ్ కాలం ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మాకు కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తా. అప్లికేషన్ కూడా చేస్తా. సర్వీస్ ఫ్రీ మాత్రం ఫీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టండి, మీ పేరు కొట్టండి. ఇక మిగతా దానికి కూడా మీరు ఇక్కడ పెట్టవచ్చు. అయితే ఇందులో రైతులకు కూడా కొంచెం అవకాశం ఉంది. రైతులకు కూడా చాలా అవకాశం ఉంది. ఏ విధంగా ఉందంటే నేను చెప్తా. అగ్రో ఫార్మింగ్ సంబంధించి ఇది సోలార్ లైట్ పంప్ సెట్, సోలార్కి సంబంధించిన పంప్ సెట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు రైతులకు. ఇది నిజంగా ఇది కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. దాని కాస్ట్ ఎంతో అనమాట. ఇందులో క్యాబినెట్ ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్యాంకు లింకేజ్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పింది ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఒకటి ఉన్నది చూడండి. సోలార్ యూనివర్సల్ పంప్ సెట్ అని చెప్పి దీనికి 3 లక్షల కాస్ట్ ఉంది. దీనికి యూనిట్ విలువ 70,000 ఉంది ఇక్కడ మ్యాక్సిమం. అంటే మీరు 3 లక్షలు పెట్టుకోవచ్చు. 3 లక్షలు పెట్టుకుంటే మీకు ఇందులో 2,10,000 రూపాయలు కూడా మాఫీ వస్తుంది. మీరు 90,000 కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ గరిష్ట యూనిట్ విలువ ఏంటంటే 70,000 నుంచి 3 లక్షల వరకు ఉందన్నమాట. మీరు 3 లక్షలు పెట్టుకుంటే 3 లక్షల వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లా ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న లోన్ సంఖ్య. అందరూ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. 2 వీలరు, 3 వీలరు, గూడ్స్ ఈ 3కి మీరు అర్హులు ఉంటారు పక్కా. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఓన్లీ స్కూటీ మాత్రమే వస్తుంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి గూడ్స్ అండ్ ప్యాసింజర్ వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు డేట్ చాలా తక్కువ ఉంది కదా అన్న. ఏ విధంగా అంటే మేబీ డేట్ పెంచే అవకాశం కూడా ఉంది. 17 తారీఖు పెట్టి 24 తారీఖు వరకే ఉంచిండు. ఈ 3, 5, 4, 7 రోజులు మాత్రమే ఉంచిండు. ఒకవేళ అప్లికేషన్ కొంచెం తక్కువ వచ్చినా కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. నేను తెలుసుకున్న వివరాల ప్రకారం ఎక్స్టెండ్ చేస్తారు. ఈ నెల 30 వరకు ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పి అయితే అధికారులు చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్లు మీరు తయారు చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సిబిల్ స్కోర్ ఉంటే కూడా బ్యాంక్ వాళ్ళు మీకు ఈ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలామంది అనుకోవచ్చు ఇవి పైసలు ఇస్తారా అన్న అని చెప్పి అనుకోవచ్చు, కానీ పైసలు ఇయ్యరు. మీరు 3 లక్షల యూనిట్ ఒకటి పెట్టుకున్నారు అనుకో, దాంట్లో 2,10,000 రూపాయలు మీకు మాఫీ చేసి 90,000 రూపీస్ బ్యాంక్ వాళ్ళు డిపాజిట్ చేపిస్తారు. డిపాజిట్ చేసి
డైరెక్ట్గా మీకు వెహికల్ ఇచ్చేస్తారు. వెహికల్ ఇచ్చేసిన తర్వాత ఇక మీరు దాన్ని నడుపుకోవాలి అంతే. చాలా మంది అక్కడక్కడ అనుకుంటున్నారు 90,000 డిపాజిట్ చేస్తే 2,10,000 రూపాయలు మాఫీ వస్తుంది, మనం తీసుకొని ఆ వెహికల్ కొనకుండా ఏం కాదు దేనికైనా వాడుకోవచ్చు అని అనుకుంటారు కావచ్చు. కానీ గట్ల ఉండదు. అప్పుడు టీఆర్ఎస్ లో ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఇవ్వరు. డైరెక్ట్ గా వెహికల్ ఇచ్చేస్తారు. ఆ వెహికల్ ద్వారా మీరు జీవనోపాధి పొందవచ్చు. ప్యాసింజర్ అయినా వెహికల్ ఇస్తారు, గూడ్స్ అయినా వెహికల్ ఇస్తారు, అదేవిధంగా మీ స్కూటీ అయినా వెహికల్ ఇస్తారు అంతే. ఇది దీనికి సంబంధించిన పూర్తి అప్డేటు. మీ నియర్ బై ఏదైనా మీకు డౌట్ ఉంటే ఆన్లైన్ సెంటర్ పోండి, లేకపోతే మీ సేవ పోండి. ఒకవేళ నా ద్వారా మీకు అప్లికేషన్ చేయాలి అంటే నా కింద నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తా, దాని ద్వారా నేను అప్లికేషన్ చేస్తా. మీకు పూర్తి డాక్యుమెంట్స్ వాట్సాప్ నెంబరు దాంట్లో ఇస్తా. వాట్సాప్ నెంబర్లో మీరు పెట్టవచ్చు. పెడితే నేను తప్పకుండా అప్లికేషన్ చేస్తా. కాకపోతే మాత్రం సర్వీస్ ఫీ మాత్రం తీసుకుంటా, తక్కువనే ఏం తీసుకుంటా, బయట కాకుండా. మీరు నా సబ్స్క్రైబర్లు కాబట్టి చాలా తక్కువనే తీసుకొని మీకు అప్లికేషన్ చేస్తా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు నేను పట్టుకన చేసేసి మీకు పీడిఎఫ్ వాట్సాప్లో పెట్టేస్తా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఇస్తా, మీరు కాల్ కూడా చేయవచ్చు. కాల్ చేసి డౌట్స్ కూడా అడగవచ్చు. నియర్ బై మీకు ఎంపీడీ ఆఫీస్లో పోండి, లేదంటే కలెక్టరేట్ పోండి. ఇక అక్కడ ఏం తిరగాలి అన్న అనుకుంటే నాకు ఫోన్ చేయండి.